మెదక్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు తమకు టచ్ లో ఉన్నట్లుగా తెలిపారు. 2 మంత్రి పదవులు ఇస్తే చాలా మంది కాంగ్రెస్ లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాము గేట్లు తెరిస్తే చాలు బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరని అన్నారు. మావులను కొనుక్కుదాం అనుకున్నావురా బాయ్? బాబామరులను అడుగుతున్నా అన్నది మీరే కదరా బాయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు. మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న మొండి, కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ఉట్టిగా గెలకకుర్రి రాబాయి. మీరు మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు అంటే మా వాళ్ళ మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న ఈ కామెంట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. ఇటు చూస్తే బీఆర్ఎస్ నాయకులు తమకు చాలా మంది టచ్ లో ఉన్నట్టు కూడా మైనంపల్లి చెప్పడం మనం చూస్తున్నాము. గేట్లు తెరిస్తే చాలు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందంటూ కూడా ఆయన చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటి వరకు గతంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా కాంగ్రెస్ లో చేరికలు ఖాయమైన సందర్భంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లా చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే ఆ పడంచేరు ఎమ్మెల్యేకి కూడా మైపారెడ్డితో పాటు మాజీ మంత్రి ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి కూడా చేరుతున్నారు. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చేరికలు ఖాయమై మాకు వచ్చి కలిసిపోయారని చెప్పి కూడా గతంలో జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అదే దాంతో పాటు ఇటీవల నిన్న మాత్రం ఇక్కడ జరిగిన ఏదైతే వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై గొడవ జరిగిందని చెప్పి నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాము. దాని తర్వాత ఈ రోజు కూడా మైనంపల్లి కాంగ్రెస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా ఆవుల రాజుడి నర్సాపూర్ ఇన్ఛార్జ్ వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టడం, జిల్లా అధ్యక్షుడు మన ఆంజనేయులు గౌడ్ వీళ్ళంతా కూడా కామెంట్ చేస్తున్నారు. గతంలో మేము వాళ్ళు వస్తామంటే కూడా మేమే వద్దని చెప్పాము. గతంలో కూడా ఇప్పుడు కూడా అడిగి చాలా మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అనుకుంటున్నారు 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మేము తీసుకోగలుగుతామని చెప్పి మీరు చెప్తున్నారు. మేము మాత్రము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఆఫీస్ కూడా అన్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే అవకాశాలను కనుక మేము ఇప్పుడు ఏదో సమయంగా ఒప్పుకుంటున్నాం కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మీకు ఉంటుంది కనుక మాకు కాదని చెప్పి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వస్తున్నారో మీకు కూడా మా ఎమ్మెల్యేకు చర్చలు ఉన్నారని చెప్పిన విషయం కూడా ఎక్కడైతే సవాల్ విస్తున్నారో అక్కడ చర్చకు సిద్ధం అని చెప్పి కూడా మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించడం జరిగింది. దీంతో పాటు ఆ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒక 15-16 మంది కూడా ఆ మైనంపల్లి కాంగ్రెస్ వర్గాలకు సంబంధించిన వాళ్ళ మిత్రులతో ఒక రోజు కూడా సంభాషిస్తున్నట్లు కొంత సమాచారం అయితే ఆయన బయటపెట్టడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం ఇప్పుడు ఇరువురు అటు హరీష్ రావు ఇటు మైనంపల్లి హనుమంతరావు చేసుకున్న కామెంట్ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ లో ఇటు కాంగ్రెస్ లో చర్చ అయితే మొదలైందని చెప్పవచ్చు. ఎవరెవరు వెళ్తున్నారు ఇక జిల్లాకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, అదేవిధంగా కొత్త ప్రభాకర్ దుబ్బాక, ఆ సంగారెడ్డి చింత ప్రభాకర్, జైరాబాద్ మాణిక్యరావు వీళ్ళంతా ప్రబలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తీసుకుంటారని చెప్పి కొంత చర్చ అయితే మొదలైంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.